గత వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని జాబ్ క్యాలెండర్ హామీని నిలబెట్టుకోలేదని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ అన్నారు. భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర జనరల్ సెక్రటరీ కోట అజయ్ యాదవ్ మాట్లాడుతూ గతంలో దీనిపై బీజేపీ యువమోర్చా పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. తాజాగా కూటమి ప్రభుత్వం తెలుగు సంవత్సరాది ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు పులిగుజ్జు మహేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీ పార్టీ ప్రభుత్వంతో చర్చించి జాబ్ క్యాలెండర్ను అమల్లోకి తీసుకురావడానికి కృషి చేసిందని అన్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులకు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్కు, జనసేన నాయకులకు బీజేపీ పార్టీ మరియు యువమోర్చా నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం. ముందుగా కూటమి ప్రభుత్వానికి మా పల్నాడు జిల్లా ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈ ధన్యవాదాలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులకి, విద్యార్థులకి ఒక వరంగా జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తూ రానున్న సంవత్సరాల్లో కూడా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటానని చెప్పేసి మిగిలిన జాబ్ క్యాలెండర్స్ని కూడా ప్రతి సంవత్సరం కూడా మేము రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం, అందులో భాగంగా మొదటిసారి ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం, దానికి తరపున పల్నాడు జిల్లా తరపున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముందున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి నిరుద్యోగులని మోసం ఏ విధంగా చేశారో ప్రతి ఒక్క నిరుద్యోగికి మర్చిపోలేని ఘటన అది. ఎందుకంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి జనవరి 1వ తారీఖు రిలీజ్ చేస్తానని చెప్పి అందరినీ మోసం చేశారు. అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో, కూటమి ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. మెగా డిఎస్సి ఖచ్చితంగా ఇస్తాము. మెగా డిఎస్సి అనేది ఒక కలగా కాదు. జగన్మోహన్ రెడ్డి లాగా మోసపూరిత మాటలు మాట్లాడకుండా ఖచ్చితమైన ఒక నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తామని చెప్పింది. చెప్పిన వెంటనే ఖచ్చితంగా 6 నెలలకు మెగా డిఎస్సిని రిలీజ్ చేసి దాదాపు ఎంతోమంది విద్యార్థులకు ఒక భవిష్యత్తుని ఈరోజు ఇచ్చిన ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మరియు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, విద్యాశాఖ మంత్రులు, తర్వాత అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము. విద్యార్థులందరికీ కూడా చాలా ఆనందకరమైన రోజు. కారణం ఏమిటి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్న మాటలో భాగంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. గతంలో కూటమి ప్రభుత్వం, ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ గవర్నమెంట్లో జాబ్ క్యాలెండర్ ఇస్తానని మాట తప్పిన సందర్భంగా మేము ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి విజయవాడలో ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసి అన్ని ఉద్యమాలు చేయడం జరిగింది. ఈనాడు జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయాలి, విద్యార్థులందరూ కూడా అందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలని ఆనాడు భారతీయ జనతా యువమోర్చా కలిగిన కళ, పోరాడిన విధానం అన్నీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఆ కళలు సాకారమైన సందర్భంగా ఈ విద్యార్థులందరితో కూడా కేక్ కట్ చేసుకుని ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది.